నమస్కారం అండి. కాలచక్ర మిత్రులు చెప్పిన కథలకు తిరిగి స్వాగతం. గత వీడియోలో మనం దశావతారాలు ద ఎవల్యూషన్ థియరీ పార్ట్ 1 తెలుసుకున్నాం. ఇప్పుడు మనం పార్ట్ 2 వీడియోలోకి వచ్చామండి. ఇక్కడ మనం విష్ణుమూర్తి 6వ అవతారం నుంచి 10వ అవతారం వరకు విశేషాలు తెలుసుకోబోతున్నాం. ఆసక్తికరంగా వెయిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇక మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇక 6వ అవతారం పరశురామ అవతారం, అలాగే 7వ అవతారం రామ అవతారం. మానవుడు ఎవాల్వ్ అయిన తరువాత సమాజం కూడా ఎవాల్వ్ కావడం ప్రారంభమైంది. మొదట మనిషి అడవుల్లో జీవించాడు, ఆయుధాలు తయారు చేసుకున్నాడు. ఇది పరశురాముని సూచిస్తుంది. తరువాత సమాజం, నియమాలు, ధర్మం, రాజ్యాలు ఏర్పడ్డాయి. ఇది రామావతారం. రాముడు ఐడియల్ హ్యూమన్ సివిలైజేషన్కి ప్రతీకగా కనిపిస్తాడు. అంటే దశావతారాలు కేవలం బయలాజికల్ ఎవల్యూషన్ మాత్రమే కాదు, హ్యూమన్ సొసైటీ ఎవల్యూషన్ని కూడా చూపిస్తున్నాయా? మరిక 8వ అవతారం కృష్ణావతారం, అలాగే 9వ అవతారం బుద్ధ అవతారం. సమాజం ఏర్పడ్డాక మనిషి ఫిజికల్ ఎవల్యూషన్ కంటే మెంటల్ ఎవల్యూషన్ వైపు అడుగులు వేశాడు. కృష్ణుడు స్ట్రాటజీ, పాలిటిక్స్, హ్యూమన్ సైకాలజీని సూచిస్తాడు. మరి బుద్ధుడు పీస్, అవేర్నెస్, స్పిరిచువల్ కాన్షియస్ని సూచిస్తాడు. ఇది మనిషి మైండ్ ఎవల్యూషన్కి సంకేతమా? అత్యాధునిక జీవ అవ్వడం అంటే శక్తివంతులం కావడం కాదు, చైతన్యం పెరగడం. మరిక ఆఖరి అవతారం దశావతారం, అంటే కల్కి అవతారం. ఇప్పుడు మిగిలింది ఒక అవతారం మాత్రమే, కల్కి. ఇంకా రాని అవతారం, అంటే మన ఎవల్యూషన్ ఇంకా పూర్తి కాలేదా? ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జెనెటిక్ ఇంజనీరింగ్, సైబర్నెటిక్ హ్యూమన్స్, మనిషి మరో కొత్త రూపంలో ఎవాల్వ్ అవుతాడా? బహుశా కల్కి అవతారం అదేనేమో. ఫ్యూచర్ ఎవల్యూషన్కి సింబాలిక్ రిప్రజెంటేషన్ కావచ్చు. మొత్తానికి దశావతారాలు నిజంగా ఎవల్యూషన్ థియరీనే చెప్పాయా? దానికి డెఫినెట్ ప్రూఫ్ లేదు. కానీ ఒక్క విషయం మాత్రం నిజం, మన పురాణాల్లో అద్భుతమైన జ్ఞానం దాగి ఉంది. మరి మీ అభిప్రాయం ఏమిటి? ఇది కోఇన్సిడెన్స్ అనుకుంటున్నారా, లేక ఏన్షియంట్ సైన్సా? చివరిగా ఈ ప్రశ్నలన్నిటికీ ఒకటే సమాధానం అండి. సైన్స్ మరియు స్పిరిచువాలిటీ రెండూ సత్యాన్ని వెతుకుతాయి, కానీ వాటి వెళ్ళే మార్గాలు మాత్రమే వేరు. ఇదండి దశావతారం రెవల్యూషన్ థియరీ. అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను, ఆసక్తికరంగా అనిపించింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మంచిది అనిపిస్తే షేర్ చేయండి. మళ్ళీ మరొక మంచి శీర్షికతోటి మీ ముందు ఉంటుంది మీ కాలచక్ర మిత్రులు చెప్పిన కథలు. థ్యాంక్ యూ.